హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు దోస ఆవకాయ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా దోసకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా విత్తనాలను తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 కప్పుల దోసకాయ ముక్కల్ని వేసుకొని సాల్ట్, కారం, ఆవపిండి, మెంతిపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపుని పెట్టుకోవాలి. తాలింపు చల్లారిన తర్వాత ఈ దోసకాయ ముక్కల్లో కలుపుకుంటే మనకి దోస ఆవకాయ రెడీ అవుతుంది. ఈ పచ్చడిని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత మనకి దోస ఆవకాయ రెడీ అవుతుంది.